నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, శని ఆదివారాలు ఇంటి పనులు అయితే పెట్టుకోను అని చెప్పేసి. మండే టు ఫ్రైడే మాత్రమే ఇంటికి సంబంధించిన పనులన్నీ కూడా చూసుకుంటాను వర్క్ స్కెడ్యూల్తో పాటుగా అంటాను కదా. సో ఇది వచ్చేసి సోమవారం అనమాట. సోమవారం మధ్యాహ్నము వంట చేసుకుంటూ నేను ఆ వారానికి సరిపడా కూరగాయలన్నీ కూడా ఎట్లా సెట్ చేసుకుంటున్నాను, ప్రీ ప్రిపరేషన్ అంతా ఎలా చేసుకుంటున్నాను అనేది ఒక వీడియోగా షూట్ చేశాను. ఈరోజు క్యారెట్ చేసుకుంటున్నాను, క్యారెట్ ఫ్రై. మా హస్బెండ్కి వచ్చేసి వాళ్ళ చిన్నప్పటి స్కూల్ మేట్స్ కనిపించారంట బయట. సో వాళ్ళందరూ కలిసి లంచ్కి వెళ్తున్నాము అని అన్నారు. నాకు ఇంకా ఈజీ అనమాట, ఒకటే కూరతో అయిపోతుంది. ఇంట్లో హస్బెండ్ కానీ లంచ్కి లేరు అని అంటే చాలా ఈజీగా అయిపోతుంది వంట. ఆ రోజు ఉంటే మాత్రం ఎందుకు కానీ చాలా టైం పడుతుంది. ఇంకా మా సాహితీకి వచ్చేసి కొంచెం కోల్డ్, కాఫ్, ఫీవర్ అన్నీ ఉన్నాయి. స్కూల్ అయితే లీవ్ పెట్టేసింది మండే. సాహితీ ఇంట్లో ఉంటే ఇంటి పనులు చేసుకోను అని అన్నాను కదా, అది వచ్చేసి ఓన్లీ సాటర్డే సండేకి మాత్రమే. వీక్ డేస్లో సాహితీ ఇంట్లో ఉన్నా కూడా ఇంకా తను అలా కూర్చునే ఉండాల్సిందే. లేదు అని అంటే నాతో పాటు మాటలు చెప్పుకుంటూ తిరగాల్సిందే. నేనైతే మాత్రము నా స్కెడ్యూల్ మండే టు ఫ్రైడే, ఎవరు ఉన్నా కూడా నేను డిస్టర్బ్ చేసుకోను. సో ఈరోజు ఇంకా తను క్యారెట్ ఫ్రై చేయమనేసి అడిగింది. అంటే క్యారెట్ ఫ్రై అని కాదు, ఎనీ ఫ్రై అని చెప్పేసి. కొంచెం కోల్డ్ ఉంది, దగ్గుతుంది కదా అని చెప్పేసి నేను ఫ్రై ఐటమ్స్ ఇవి చేయకుండా పప్పు ఇంకా స్టీమ్ ఐటమ్స్ అలా చేస్తున్నాను. కానీ నోటికి తినాలనిపించి కొంచెం అడుగుతూ ఉందిలే అని చెప్పేసి లైట్గా ఆయిల్ వేసేసి కొంచెము తాలింపు పెట్టేద్దాము క్యారెట్స్ అని చెప్పేసి ఫ్రై చేస్తున్నాను. ఇంకా మా ఇద్దరికే కదా, కొంచెం ఒక హాఫ్ గ్లాస్ రైస్ అయితే సరిపోతుంది ఎక్కువగా అని చెప్పేసి చిన్న కుక్కర్లోనే పెట్టేసుకుంటున్నాను రైస్ కూడా. సో అయిపోతుంది ఇంతే ఇంకా లంచ్కి ఈ రైస్, ఆ క్యారెట్ ఫ్రై, కాస్త పెరుగన్నము, ఇంకా అంతే. సో ఇంకా దాంతోపాటుగా ఇంకా ఈరోజే నేను బిగ్ బాస్కెట్ నుండి వెజిటబుల్స్ అన్నీ కూడా తెప్పించుకున్నాను కావాల్సినవి. కొంచెం లిమిటెడ్గా ముందే అనుకుంటాను, అందులో ఉన్న అవైలబిలిటీని బట్టి కూడాను. మరీ రొటీన్ అవ్వకుండా ఉండడం కోసము ఈ వారంలో ఏమన్నా తిననివి ఏమైనా ఉన్నాయి అని అంటే నెక్స్ట్ వీక్కి కొంచెం అవి తగ్గించుకోవడము, అట్లా కొద్దిగా ర్యాండమ్గా చూస్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా కూరగాయలన్నీ కూడా డెలివరీ అయిపోయాయి, అవన్నీ సర్దుకోవాలి. ఇంకా ఇక్కడ మనం ఏంటి అని అంటే వెజిటబుల్స్ ముందే కట్ చేసి పెట్టుకోవడము, రేపటి కోసం ఈరోజు కట్ చేసి పెట్టుకోవడము, అల్లం పేస్ట్ లాగా చేసి పెట్టేసుకోవడము, ఇలాంటివి అయితే చెయ్యము. ఎందుకంటే మనకి ఇంట్లో మహానైవేద్యం ఉంటుంది కాబట్టి. ఇంకా ముల్లంగి అయితే తెప్పించాను. ముల్లంగి గురించి ఇంతకుముందు కూడా చెప్పాను కదా, మన సాంప్రదాయంలో అయితే ముల్లంగి అయితే తీసుకోమన్నమాట, రిస్ట్రిక్టెడ్ వెజిటబుల్ అది. కానీ ఇంట్లో వాళ్ళు తింటారు, బాగా ఇష్టం, చాలా ఫేవరెట్ కూడా అనమాట ముల్లంగి చట్నీ చేస్తే దోశల్లోకి అట్లా తినడానికి. అందుకని ముల్లంగి అయితే కంపల్సరీ ఉంటుంది. అండ్ నాకు కూడా కాస్త ఈజీగా అయిపోతుంది ఇలా ముల్లంగి చట్నీ చేయాలి అని అంటే. కొంచెము ముల్లంగి ముక్కలు, ఇంకా 2 టొమాటోస్, 4 పచ్చిమిర్చి వేసేసి, ఒక చిన్న తొలక చింతపండు వేసేసి, కాస్త జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ చేసేసామనుకోండి, వేయించేసి అయిపోతుంది. 1-2 డేస్ కూడా 3 డేస్ కూడా వస్తుంది ఒక్కొక్కసారి. కొంచెం వేసినా కూడా సరిపోతుంది. నాకు కొంచెం ఈజీగానే ఉంటుంది, ఇంట్లో వాళ్ళకి కూడా ఫేవరెట్ కదా అని చెప్పేసి నేనైతే అవాయిడ్ అయితే చేయలేదు, వాళ్ళ కోసం చేసి పెడుతూ ఉంటాను. టొమాటోస్ అయితే మాత్రము నేను ఉప్పు నీళ్ళల్లో పెట్టేసి ఒక పావు గంట అట్లా ఉంచేసి, ఆ తర్వాత మళ్ళీ ప్లెయిన్ వాటర్తో, మళ్ళీ డ్రింకింగ్ వాటర్తో కడిగేసి సర్దేసుకుంటాను. ఎందుకంటే ఇంకా మనము కుకింగ్ టైంలో మళ్ళీ అవన్నీ కడుక్కోవడం అని అంటే కొంచెం టైం పోతుంది కదా. సో ఆ టైం అయితే వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసము టొమాటోస్ వరకు కడిగేసి పెట్టేసుకుంటాను నేను. కొంచెం ఆకుకూర అంటే రేపు చేయొచ్చు అని అనుకున్నది అయితే మాత్రమే కడుగుతా. అన్ని ఆకుకూరలు కూడా మళ్ళీ కడిగి అలా మనము స్టాక్ పెట్టలేము, నెక్స్ట్ డేకి కూడా కుళ్ళిపోతాయి. సో తోటకూర ఇదేదో కొంచెం డిఫరెంట్గా ఉంది, నేను ఎప్పుడు చూడలేదు. తిరుపతి వచ్చినప్పుడు ఇక్కడ తోటకూర ఆర్డర్ పెట్టుకుంటే ఇట్లాంటిది వస్తుంది, బాగానే ఉంది, టేస్ట్ అయితే బాగుంది. అండ్ కడిగి పెట్టేసుకున్నా కూడా ఏం పాడవట్లా, అంత ఫ్రెష్గా ఉంటుంది. అందుకని తోటకూర కూడా కాస్త ఉప్పు నీళ్ళల్లో పెట్టేశాను అనమాట, శుభ్రం చేసేసి. చాలా నీట్గానే వస్తుందిలేండి, ఏమి మనము పురుగులు ఉన్నాయా, అలా ఉన్నాయా, మట్టి ఉందా, బూజు ఉందా, ఇలాంటివి చూసుకునే పని లేదు. మంచిగానే పంపిస్తారు, అమెజాన్ ఫ్రెష్ ఒకటి, బిగ్ బాస్కెట్ ఒకటి కూడాను. ఇలా వంట చేసుకుంటూ కూరగాయలు కడుక్కుంటున్నాను కదా, మధ్యలో కూర తిప్పాలి అని అన్నప్పుడు హ్యాండ్ వాష్ చేసుకొని నీట్గా అప్పుడే వెళ్ళి మళ్ళీ కర్రీ కదిలించుకుంటూ ఉంటాను. ఈ ముల్లంగి అయితే మనకి మహానైవేద్యానికి కాదు కాబట్టి, ఇంట్లో వాళ్ళకి మాత్రమే కాబట్టి ముందే నేను ముక్కలు కోసి పెట్టేసుకుంటాను. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి చిప్లోంచి ముక్కలు తీసేసి బాక్స్కి వేసేసి ఫ్రీజర్లో పెట్టుకుంటాం కదా, అట్లాగే ముల్లంగి కూడా ముక్కలు కోసేసి ఒక బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. ఫ్రీజర్లో కాదు, జస్ట్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. కొన్ని ముక్కలు తీసుకొని చట్నీ చేయడానికి అనేసి పనికొస్తుంది అని చెప్పేసి. ఇంకా ఇవి వండడం కోసము కడాయి విడిగా పెట్టేసుకుంటాను.
చేసుకుంటానన్నమాట. మనం రెగ్యులర్ కర్రీస్, మహానైవేద్యాలు చేసే వాటిల్లో వేయకుండా ఇది వరకు డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని ఆబ్లిగేషన్స్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా ఇట్లాంటివి ముల్లంగి అనేసి, ములక్కాయ అని ఇలాంటివి చేయడం కోసము ఒక ప్యాన్ అయితే నేను విడిగా పెట్టేసుకున్నాను. దాంట్లో చేసి పెడుతూ ఉంటాను ఇంట్లో వాళ్ళ కోసము. ఇప్పుడు ఇది పీల్ చేయడానికి నైఫ్ అది యూజ్ చేశాను కదా, పీలరు. ఇంకా నెక్స్ట్ వేరే వాటికి టచ్ చేసే ముందు వాటిని కూడా శుభ్రంగా కడిగేసి ఆ పీలర్ కూడా పక్కన పెట్టేసుకుంటాను. కొంచెం అంత జాగ్రత్తగా ఉంటానన్నమాట. ఏదో అయిపోద్ది అని కాదు, కానీ మనకి సాంప్రదాయంలో వద్దు అని అన్నారు కదా, వద్దు అన్న ఐటము మరో వెజిటబుల్కి కూడా టచ్ అవ్వకుండా ఉండేలాగా చూసుకోవడం కాస్త అలవాటు అయిపోయింది. ఇవన్నీ ఇప్పుడు పీల్ చేసేసి డ్రింకింగ్ వాటర్ తోటి వాష్ చేసేసాను ఈ ముల్లంగి. ఇంక ఇవన్నీ కట్ చేసేసుకొని ఒక బాక్స్లో అయితే స్టాక్ పెట్టేసుకుంటా. ఇంకా స్వామివారికి మహానైవేద్యానికి పెట్టేటప్పుడు కొంతమంది అయితే నేను చూశాను, సాంప్రదాయం తెలిసిన వాళ్ళు పెద్దలే ఉన్నారనమాట. అంటే శ్రీ వైష్ణవులు అని చెప్పట్లేదు, వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు క్యారెట్ పెడుతున్నారు, క్యాబేజ్ కూడా పెడుతున్నారు స్వామివారికి మహానైవేద్యంకి. కానీ మనకి శాస్త్రంలో వద్దు అని అయితే చెప్పలేదు, కానీ అవన్నీ ఇంక్లూడ్ అయ్యి అయితే లేవు. అంటే ఆ కాలంలో ఇప్పుడు మనకి శాస్త్రంలో రాసినప్పుడు ఆ కాలంలో అయితే మన దేశంలో ఆ పంటలు లేవు కాబట్టి అవన్నీ మెన్షన్ చేయలేదు. కాబట్టి మనం కూడా ఇంట్రెస్ట్గా చేసి పెట్టడము అనేది అలవాటైతే చేసుకోలేదు. కానీ కొన్ని సాంప్రదాయాల్లో, వైష్ణవ సాంప్రదాయాల్లోనే కొన్ని సాంప్రదాయాల వాళ్ళైతే అప్డేట్ అయిపోయారు. అలాగే హల్వా చేసి పెడుతున్నారు. ఏది మనకి ఛానల్స్లోనే చూపిస్తున్నారు. ఎవరు మామూలు నాలాగా ఇంట్లో మామూలు హౌస్ వైఫ్స్ ఇట్లా ఏదో కుకింగ్ ఛానల్స్ పెట్టుకుని చేసేవాళ్ళు అట్లా కాదు. వాళ్ళు పెట్టుకున్న అక్కడ మెయిన్గా వాళ్ళు ఉన్న ప్లేస్లో అలా కొన్ని బృందావనాల్లో అక్కడ కూడా క్యారెట్స్ ఇవన్నీ చేసి పెడుతూ ఉన్నారనమాట. సో అది తప్పు, నేరము, ఘోరము అని కాదు, కానీ వద్దు అన్నారు మన ఆచార్య పెద్దలు, వద్దు అని అన్నారు కాబట్టి ఆ ముల్లంగి అనేది నెక్స్ట్ వెజిటబుల్కి ఏ రూపంలోనూ టచ్ అవ్వకుండా నేను జాగ్రత్తలు తీసుకుంటాను. ఇప్పుడు ముల్లంగి అన్నీ తరిగేసి బాక్స్లో పెట్టేసి పక్కన పెట్టాను కదా, ఇప్పుడు ఆ చాపింగ్ బోర్డు కానీ నైఫ్ కానీ అన్నీ నీట్గా కడిగేసి వచ్చిన తర్వాతే నెక్స్ట్ వెజిటబుల్ పని చూస్తాను. అట్లా అలవాటు చేసుకున్నాను నేను. తప్పైతే ఆచార్యులు చెప్పిన దాన్ని తప్పకుండా పోవడం అనేది మన కర్తవ్యం కదా అనే ఉద్దేశంతో. ఇది కొంచెం ఆయిల్ వేసినా కూడా మనకి క్యారెట్ అయితేనే రోస్ట్ అవుతాయి, మిగిలినవి అయితే రోస్ట్ అవ్వవు కదా, ఆయిల్ ఎక్కువ కావాలి, దగ్గుతుంది అని చెప్పి మళ్ళీ నైట్ దగ్గు ఎక్కువ వచ్చేస్తుంది. చెప్తేనేమో లేదు నాకు తినాలని ఉంది, నాకు అట్లా పప్పు వద్దు, నాకు స్టీమ్ చేసిన వద్దు అని చెప్పేసి గొడవ పాపం నోరు బాగుండక. ఇంకా అందుకని కొంచెము ఉప్పు, కారము, పసుపు వేసేసి ఇందులో కొద్దిగా మిరియాల పొడి, కారం తక్కువ వేసి మిరియాల పొడి కొంచెం వేసేసాను. కసూరి మేతి వేస్తే కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కదా, కొంచెం ఇంగు కూడా చల్లేసి ఫ్రై చేసేస్తున్నాను అనమాట. కొంచెం ఇది పెట్టేసి పెరుగన్నం పెడితే సరిపోతుంది సాహితికి. ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా ఇది ఆఫ్ చేసేయచ్చు. కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంటే మళ్ళీ కూర వచ్చేస్తుంది, ఇంట్లో అంతా అదే స్మెల్ వచ్చేస్తుంది అనేసి వెంటనే కారం వేసాక ఒక హాఫ్ మినిట్ కదిపి ఆఫ్ చేసేస్తాం ఫ్రైలు ఏవైనా కానీ. ఇంకా ఈ క్యాబేజ్ కూడా మనము ముందు చెప్పుకున్నట్టుగా స్వామివారికి మహానైవేద్యంగా పెట్టం కాబట్టి దీన్ని కూడా తరిగి బాక్స్కి పోసేసి పెట్టేసుకుంటాను అనమాట నేను. చట్నీలకి నాకు కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, అంటే మొత్తం వేరుశనగపప్పులు, కొబ్బరి, వేయించిన శనగపప్పు, పచ్చిమిర్చి ఇవన్నీ కలుపుకొనే చేసుకుంటాం కాబట్టి అదొక ఆప్షను. అలాగే కొత్తిమీర చట్నీ ఒక ఆప్షను, ఇంకోటి ముల్లంగి చట్నీ. 3 చట్నీలు మాత్రం రన్నింగ్లో ఉంటాయన్నమాట వారం అంతా కూడా మా ఇంట్లో. ఇంకా ఇది క్యాబేజ్ అంతా కూడా సన్నగా చాప్ చేశాను కదా. ఈ క్యాబేజ్ ఒక్క క్యాబేజ్ చిన్నది తీసుకున్నా కూడా మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఒక్కసారేమో స్టీమ్ చేసేసి నా కర్రీ లాగాను, మళ్ళీ ఇంకా కొంత పార్ట్ తీసుకొని దాన్ని ఇంకా ఫ్రై చేసుకోవడం అని, కొంత ఏమో ఒక్కొక్కసారి పప్పులో కూడా పెట్టేదాన్ని. ఎంతో పట్టదు, చాలా కొంచెం పడుతుంది. ఇంకా డిఫరెంట్గా ఏదైనా క్యాబేజ్ రైస్ అని ఇట్లాంటివన్నీ చేసుకుంటూ ఉంటాను. ఎంత చిన్న క్యాబేజ్ తీసుకున్నా చాలా ఐటమ్స్ చేయొచ్చు అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఇంకా ఒక్కొక్కసారి అయితే బోర్ కొట్టేస్తుంది. ఒక వారం తెచ్చుకున్నా ఇంకొక వారం ఆపేస్తాను, ఇంకా 2 వీక్స్ అయినా ఆపేస్తాను క్యాబేజ్ తీసుకురావడం నేను. ఇంకా ఇగో టొమాటోస్ అన్నీ కూడా నీట్గా వాష్ అయిపోయాయి కదా, ఇంకా అసలు రెడీ టు యూజ్ అనమాట అవి. ఇంకా ఒక ట్రే ఉంటుంది ఫ్రిడ్జ్తో పాటు ఇచ్చిందే, అది అందులో పెట్టేసుకుంటాను. ఓపెన్గానే పెడతాను టొమాటోస్, నాకు ఎప్పుడు అలవాటు ఓపెన్గానే పెట్టడము.
అవి బాక్స్లో పెట్టి క్లోజ్ చేస్తే నాకు ఎందుకో పాడైపోయినట్టుగా అనిపిస్తాయి. అట్లా ఓపెన్గా పెడితేనే టొమాటోస్ ఫ్రిడ్జ్లో నాకు ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తాయి. ఇప్పటికే 10 నిమిషాలు పావుగంట అయిపోయింది. ఇది ఉప్పులో పెట్టేసి మన తోటకూర ఇదంతా కూడా తీసి స్ట్రైనర్లో వేసుకొని ఆ ఉప్పు నీళ్ళలోని ఉప్పేసి మళ్ళీ ఫ్రెష్గా నీళ్లు తెచ్చి దాంట్లో కూడా మళ్ళీ కడిగేశాను. నెక్స్ట్ ఇంకా డ్రింకింగ్ వాటర్లో పెడతాను. కాస్త ఒక 10 నిమిషాలు అట్లా డ్రింకింగ్ వాటర్లో ఉంచి తర్వాత తీసేసి ఇంకా బాక్స్లో పెట్టేసి లోపల పెట్టేస్తాను. నెక్స్ట్ మార్నింగ్ వండుకోవాలి అని అనుకుంటే మాత్రం ఇట్లా క్లీన్ చేసుకుంటా. ఇంకా రిమైనింగ్ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇంకా ప్యాక్ చేసేసుకుంటున్నాను. స్నాక్ బాక్స్లో ఒక పూట ఏదన్నా సాలిడ్గా పెట్టినా ఒక పూట స్నాక్ బాక్స్కి ఫ్రూట్స్ పెట్టేద్దాము అని చెప్పేసి ఇక పొమిగ్రానేట్స్ చాలా ఇష్టంగా తింటుంది. అవి పీల్ చేసి పెట్టేసామనుకోండి, మార్నింగ్ స్వామివారికి మనకి అవసర నైవేద్యంగా పెట్టుకొని స్నాక్ బాక్స్లో పెట్టేస్తే ఇంకా తనకి స్కూల్లో సరిపోతుంది. క్యాప్సికమ్ ఒకటి మార్నింగ్ స్కూల్ లంచ్ బాక్సుల్లోకి పెట్టాలి, పిల్లలు ఇష్టంగా తినాలి, మనకి టక్మని పని అయిపోవాలి అని అంటే బెస్ట్ ఆప్షన్ క్యారెట్ ఒకటి, బీట్రూట్ ఒకటి, క్యాప్సికమ్ ఒకటి. పొటాటోస్ అయినా కానీ ముందు రోజు కుక్కర్లో పెట్టేసుకొని ఉడికిన తర్వాత నెక్స్ట్ డే తాలింపు పెట్టుకుంటే ఓకే, కానీ మనకి నైవేద్యం ఆప్షన్ ఉంది కాబట్టి మార్నింగే నేను ఒక పొటాటో అట్లా నీళ్ళల్లో ఉడికించేసి తాలింపు పెట్టేసి ఇస్తూ ఉంటాను అనమాట. ఇంకా 5 days లంచ్ బాక్సెస్ కాబట్టి 5 daysకి కొంచెం డిఫరెంట్గా ఇలాంటివే తొందరగా అయిపోయేవి చూస్ చేసుకుంటే బాగుంటుంది. ఒక్కొక్కసారి కుదిరితే మధ్యాహ్నం వెళ్ళేసి లంచ్ బాక్స్ ఇచ్చేసి వస్తూ ఉంటాము, లేదంటే మార్నింగే తనకి ఇచ్చేసి పంపించేస్తాం. వర్క్ ఉంటుంది, మధ్యలో లేచి బాక్స్ ఇవ్వడానికి వెళ్ళే అంత టైం లేదు అని అనుకుంటే ఇచ్చి పంపించేస్తున్నాము. సో ఇట్లా లెమన్ కూడా అనమాట, డైలీ ఒక 11 o'clockకి 11 to 12 మధ్యలో లెమన్ వాటర్ అయితే తీసుకుంటాము. నేనైతే సాల్ట్ వేసుకొనే తీసుకుంటాం. మా హస్బెండ్ ఏమో ఇది హనీ వేసే పని అయితే నాకు అసలు లెమన్ వాటరే వద్దంటారు. ఆయన మాత్రం పంచదార వేసుకొనే కలిపేసి ఇస్తాను, నేను మాత్రం సాల్ట్తో అనమాట. ఇద్దరం కూడా హనీ అయితే ఎప్పుడో రేర్గా ఏదో బిల్డప్ ఇస్తూ ఉంటాం కదా, అప్పుడప్పుడు ఏమన్నా వీడియోస్ చూసి. ఇక డాక్టర్ పాల్ అని ఒకరు ఉంటారు, తమిళియన్, ఆయన చాలా బాగా చెప్తారు కదా, ఇది చాలా ఫన్ వేలో చెప్తూ ఉంటారు హెల్త్ కాన్షియస్ విషయాలన్నీ కూడా. అవి చూసి కాస్త ఎప్పుడో మోటివేట్ అయినప్పుడు హనీ బాటిల్ తెప్పిస్తూ ఉంటాను కొంచెం బిల్డప్ ఇవ్వడానికి. ఆ తర్వాత మళ్ళీ బోర్ కొట్టేస్తుంది, ఇంకా హనీ బాటిల్ లేదు, ఏం లేదు. ఇంకా అన్నీ అయితే సర్దుకుంటున్నాను. మొన్న అల్లం ఒకటి దేనికో పీల్ చేసేసి వాడుకుంటే ఇంకొంచెం మిగిలిపోయింది ఎక్కువైపోయి, అది చిన్న బాక్స్లో పెట్టాను. ఇది మహా నైవేద్యాలు కాకుండా ఇంకా వేటిల్లో అన్నా వాడుకునే వాటిల్లో వాడుకోవడానికి అనేసి అలా పెట్టుకున్నాను. ఇంకా వెజిటబుల్స్ అయితే డైరెక్ట్గా మనకి ఫ్రిడ్జ్లో బాక్స్ ఉంటుంది కదా, దానిలో వేసేస్తే ప్రతిసారి ఆ బాక్స్ మొత్తం తీసి కడగడం నాకు ఇబ్బందిగా ఉంది. అందుకని ఇట్లా ఈ బ్యాగ్స్లో వేసేసి టబ్లో పెట్టేస్తే ఈజీగా ఉంది నాకు. ఇంకా కింద బాక్సెస్లో వచ్చేసి మనకి టప్పర్వేర్ కంటైనర్స్ ఉన్నాయి కదా, వద్దు ఆపేస్తా తీసేస్తా అన్నాను కానీ ఇంకా కొన్ని కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఎందుకంటే కొన్నిటికి ఇంకా నా దగ్గర ఉన్న స్టీల్ కంటైనర్స్ అయితే సరిపోలేదన్నమాట. అందుకనే ఇంకా అవే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. స్లోగా ఇంకా టైం పడుతుంది కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోవడానికి టప్పర్వేర్ ప్లాస్టిక్స్ కూడా. ఇంకా సో ఫ్రిడ్జ్ పని అయితే అయిపోయింది, ఇంకా అన్నీ సర్దేసుకోవడము. ఈ తోటకూర అంతా కూడా బాక్స్లో పెట్టేసి లోపల పెట్టేసుకున్నాను. ఇవండి పుదీనా నేను అప్పుడప్పుడు ఏం చేస్తాను అని అంటే, కొంచెం ముదురుగా ఉండే స్టెమ్స్ వచ్చాయనుకోండి, మనం ఆకులన్నీ తీసేసుకున్న తర్వాత ఇట్లా ఈ జాలీలో పెట్టేస్తాను కింద, దాంట్లో నీళ్లు పోసేసి చక్కగా ఆకులు వస్తాయి మళ్ళీ. ఈరోజు ఏంటంటే నీళ్లు తగ్గిపోయాయి, నేను మార్చడం కూడా మర్చిపోయాను, మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా ఫుల్ ఎండలో ఉండేసరికి బాగా ఒడిలిపోయాయి అన్నమాట ఆకులు. ఇట్లా ఒడిలిపోయిన తర్వాత ఆకులు మళ్ళీ మంచిగా రావడం అయితే కష్టం మనకి, అంతే ఆకులన్నీ తెంపేసుకొని మళ్ళీ పెట్టేస్తే కొత్త చిగురులు వస్తూ ఉంటాయి. సో పుదీనాతో అయితే చాలా చేస్తూ ఉంటాను. పీసీఓడి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు కూడా పుదీనా మల్టిపుల్ వేస్లో యూజ్ చేస్తూ ఉన్నామనుకోండి, మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అలాంటివి లేకుండా ఉండడానికి. సో మన సాత్విక ఆహారం ఛానల్లో మింట్ రిలేటెడ్ రెసిపీస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను, చెక్ చేయండి. సో ఇంతేనండి వెజిటబుల్ ప్రిపరేషన్ అయితే వారం రోజులకి వచ్చేసి. ఇవి కాకుండా కొన్ని పల్సెస్ అనేసి ఇంకా ఏవో ఉంటాయి కదా మనకి, బిర్యానీలు ఇట్లా పన్నీర్ అని ఇట్లాంటివన్నీ కూడా అవన్నీ కూడా చేస్తూ ఉంటాను, పప్పు ఇట్లాంటివన్నీ కూడాను. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను.